రెసిపీ నవాబీ సేమియా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. పాలు, చక్కెర పౌడర్ పెట్టేసుకోవాలి, సేమియా, కస్టర్డ్ పౌడర్, మిల్క్ పౌడర్, డ్రై ఫ్రూట్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేయండి. అందులో నెయ్యి వేసేయండి, 2 స్పూన్ నెయ్యి వేసేసి మనం సేమియాని తీసుకున్నాం కదా దాన్ని వేయించేసుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోండి, లేకపోతే మాడిపోతుంది. సన్నగా తీసేసుకోవాలి సేమియా. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూనే ఉండాలి. దయచేసి లైక్, కామెంట్, షేర్ చేయండి. నెక్స్ట్ షుగర్ మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది వేసేయండి. మొత్తం వేయద్దు, ఇందులో కొంచెం నెక్స్ట్ పాలల్లో మనం వేరే చేసేటప్పుడు కొంచెం వేసేసుకోవాలి. షుగర్ పౌడర్ వేసేస్తే మొత్తం కరిగి కొంచెం మంచిగా అవుతుంది. మొత్తం పట్టేసింది సేమియాకి, మొత్తం వేయించుకోవాలి కదా మనం. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసేసుకోండి. బాదం, డ్రై ఫ్రూట్స్ లైక్, కామెంట్, షేర్ చేయండి. దయచేసి వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మనం వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం వేసుకోవాలి. చక్కెర మొత్తం కరిగేసింది. డ్రై ఫ్రూట్స్ అన్నీ దగ్గర అవ్వాలి. నెక్స్ట్ బాదం పౌడర్ మిక్సీ చిక్కబడే ఫస్ట్ 2 లేయర్స్ లెక్క పెట్టుకోవాలి. మొత్తం పెట్టేసుకుని ఇంకో బాక్స్లో తీసేసుకోవాలి. చేయడం కోసం చిక్కబడతా దగ్గర పడుతుంది, ఇంకా పర్లేదు. చూడండి చిక్కబడుతుంది. అలా మనం ఒక 10-15 మినిట్స్ మంచిగా బాగా కాగనివ్వాలి. దగ్గర పడింది చూడండి ఎలానో. అలా సేమియా మీద వేసేసుకోండి. చూపించిన విధంగా చిక్కగా చాలా సరిపోతుంది. నవాబీ సేమియా చూసేయండి. మళ్ళీ సేమియా వేసేసుకోండి. 1 లేయర్ మరి గట్టిగా అదమొద్దు, జస్ట్ మామూలుగా అలా పెట్టేసేసుకోండి. ఇక్కడ ఇంకో బాక్స్లో కూడా పెట్టేసుకున్నాను నేను, చూసేయండి. నెక్స్ట్ మళ్ళీ ఒక లేయర్ పోసేసుకోండి. ఒక లేయర్ పోసేసుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. పైన డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ వేసేసాం సేమియాలో. బాదం పౌడర్ వేసేసారు కదా, డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకోండి. చూపించలేదండి డ్రై ఫ్రూట్స్ ఇంకా అడిగింటే నేను కిస్మిస్, బాదం, పంకిన్ సీడ్స్ ఇలా తీసేసుకున్నాను. ఇంకా అడిగింటే అవి వేసేసుకోండి. చూడండి డ్రై ఫ్రూట్స్ మెయిన్ ఈ స్వీట్కి. చూసేసారు కదా, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనం ఒక 1.5 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. చూసారు కదా, 1.5 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా అయినా తినచ్చు, ఫ్రిడ్జ్లో పెడితే చాలా టేస్టీ బాగుంటుంది. చూడండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను.
చూడండి ఎంత జ్యూసీగా, అందులో పైన క్రంచీగా జ్యూసీగా 1 లేయర్ కింద ఆల్రెడీ 1 లేయర్ ఇట్లా మధ్యలో అట్లా కాబట్టి